జనగామ జిల్లాకు ఆగ్నేయాసియాలోని బర్మా దేశానికి దాదాపు 2000 సంవత్సరాల నాటి అనుబంధం ఉందా? తాజాగా వెలుగులోకి వచ్చిన చారిత్రక ఆధారాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామంలో నిర్వహించిన పురావస్తు పరిశోధనల్లో కీలక ఆధారాలు లభించాయి. ఈ పరిశోధనల్లో దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్న బర్మా ముత్యాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. ఈ ముత్యాల ఆధారంగా అప్పటికే జనగామ ప్రాంతానికి నేటి మయన్మార్గా పిలువబడే బర్మా దేశానికి మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగినట్లు తెలుస్తోందని రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. ప్రాచీన కాలంలో సముద్ర మార్గాల ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాలు ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేవని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కొన్ని గ్రామంలో లభించిన ఈ బర్మా ముత్యాలు ఆ చారిత్రక సంబంధాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆవిష్కరణ జనగామ జిల్లా చరిత్రకు కొత్త అధ్యాయాన్ని జోడించడంతో పాటు తెలంగాణ ప్రాంతం ప్రాచీన అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించిందనే అంశాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. 2000 సంవత్సరాల నాటి ఈ చారిత్రక ఆనవాళ్లు జనగామ జిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. మరిన్ని పరిశోధనలు జరిగితే తెలంగాణ చరిత్రలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. జనగామ జిల్లాలో కొన్నె అనే ప్రాంతము ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఒక్కొక్క చారిత్రక ఆధారం ఒక కొత్త చరిత్రలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కేవలం కొన్ని పూసల ద్వారా కూడా చరిత్ర చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఒక బీడ్ కనిపిస్తుంది, ఒక కోన్ లాగా ఉన్నటువంటి ఒక బీడ్ కనిపిస్తుంది. ఇది చాలా సామాన్యమైన బీడ్ అని పడేస్తాము, కరేలియన్ బీడ్ అంటారు. ఈ బీడ్ శ్రీలంక బర్మా దేశాలతో సంబంధం ఉందని చెప్పే పూస అన్నమాట, రాతి పూస. ఇక్కడ ఈ పూస చూడండి, మీకు ఇది వైట్ కలర్ లో కనిపిస్తుంది, సామాన్యమైందని అనుకుంటాం. ఇది దంతంతో చేసిన పూస, అంటే ఏనుగు దంతము అట్లా ఉంటాయి కదా, ఆ దంతాంతో తయారు. ఇది మట్టి పూస, ఎంత అద్భుతమైన. దీనిపైన లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే అప్పుడు కుమ్మరుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో, కుమ్మరులు ఎంత ప్రాధాన్యత వహించారో ఆ కాలంలో అని చెప్పడానికి ఈ మట్టి పూస తెలుస్తుంది. అంటే మనకి కొండలో అనేక రకాల పూసలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బర్మాతో శ్రీలంకతో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఒక్క పూస దొరికింది. ఇట్లాంటి అరుదైన చారిత్రక ఆధారాలు జనగామ ప్రాంతంలో లభించాయి. Welcome to Shloka Kids School, where every child's journey begins with happiness and care. A place filled with smiles, love, and joyful learning. Inside our classrooms, children learn through fun activities like singing, dancing, and drawing, guided by caring and friendly teachers. We offer playgroup nursery, LKG, UKG, Grade 1 and Grade 2, focusing on strong foundation through playful and interactive learning. Along with studies, we encourage outdoor play, helping children build confidence, friendships, and a healthy lifestyle. Shloka Kids School, located at Hyderabad Road, Kurmawada, Jangan. Admissions are now open. Contact us at 8340-908-023 or 9032808023. Enroll your child today for a bright future.